తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. సంతాన పురోగతి చాలా అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నత పరీక్షలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా మక్కువ చూపుతారు. అదేవిధంగా స్థిరచరాశులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు, సాంకేతికపరమైన ఇబ్బందులు తొలగిపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీ మాటను నెగ్గించుకోవాలన్న పద్ధతితోటి మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో వాక్చాతుర్యంతో మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ ఆకట్టుకుంటాయి. మొత్తం మీద మీ మాటను మీరు నెగ్గించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న విధంగానే చేయగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిశీలించుకోగలుగుతారు. ఆడపిల్లల పెళ్లిళ్లే కాదు, పెళ్లి కానిటువంటి మగపిల్లలకు సంబంధించిన విషయంలో కూడాను మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. అసలు ఆడపిల్లల పెళ్లి కంటే కూడాను మగపిల్లల పెళ్లిళ్లే ఇబ్బందిగా ఉన్నాయని చెప్పని మీరు భావిస్తారు. అందుకని వాటికి ప్రాధాన్యతలు ఇచ్చి వాటిని ఈ వారం పూర్తి చేయగలుగుతారు. కొన్ని అనుకూలమైనటువంటి తేదీల్ని శుభకార్యాల నిమిత్తం నిర్ణయించుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు మీతో కలిసి పనిచేయాలని చెప్పని భావిస్తారు. వాళ్ళని క్షమించి వాళ్ళని కూడా మీ దారిలోకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. మెరుగ్గా ఉన్న ప్రజా సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని చెప్పి ఆశిస్తారు. రాజకీయంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. రాజకీయంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మీ ద్వారా లబ్ధి పొంది మీ శ్రమ ద్వారా ఒక పదవిని అలంకరించినటువంటి ఒక వ్యక్తి సరైన సమయంలో మీకు సహాయం చేయకపోవడం మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను అధికారం మన చేతిలో ఉండాలి, కానీ మన తమ్ముడి చేతిలో ఉన్నా కానీ మన దాకా ఫలితాలు మంచివి రావు, మనం ఎవరికి ఏమి చేయలేము అనేటువంటి దృఢ సంకల్పానికి వస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండూ చేయరు. చాలా ఆచితూచి వ్యవహరించి ఆర్థికపరమైన విషయాల్లో పొదుపుని పాటిస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో మరొక సంపాదన పెరుగుతుంది. ఇది మీ మానసికమైనటువంటి ధైర్యానికి మరింత నీళ్లు పోస్తుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను తన మాట నెగ్గించుకోవాలని చెప్పని భావిస్తున్నటువంటి మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి సూచిస్తుంది. కనుక ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు బాగున్నాయి. మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మీరు అనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీడియా పరంగా కూడాను మంచి ఖ్యాతిని మీరు సాధించుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి. దిగుతోటి టెన్షన్ తోటి 10 రూపాయలు తెచ్చుకునే కన్నా మానసిక ప్రశాంతత కలిగి 1 రూపాయి సంపాదించుకున్న చాలు అనే పద్ధతిలో మీ వైఖరి ఉంటుంది. మీరు అదేవిధంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. బంధువుల్లో ఉన్నటువంటి చికాకులు కానివ్వండి, తగాదాలు కానివ్వండి, అవి మీకు ఇబ్బందికరంగా పరిణమిస్తాయి. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మధ్యవర్తిత్వం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా మధ్యవర్తిత్వం చేసి చాలా మంది మధ్యలో ఉన్నటువంటి గొడవల్ని రూపుమాపుతారు. వాళ్ళందరూ ఒక కొలికి తీసుకొస్తారు. ఒక కొలికి తీసుకొచ్చిన తర్వాత అందరూ కలిసి మిమ్మల్ని విమర్శిస్తారు. ఈ రకమైనటువంటి లోకానికి సంబంధించిన నైజం ఈ విధంగా ఉందా, నేను ఇంత సహాయం చేశానే వెంటనే వీళ్ళు కాటేశారు అని చెప్పి మీరు బాధపడతారు. కానీ ఇది కలియుగం. మీరు ఏమాత్రం ఇలాంటి వాటికి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మానవ సహజమైనటువంటి ప్రక్రియ, కలియుగ ధర్మం. కనుక మీ వరకు మీరుగా ప్రతి విషయంలో కూడాను స్వార్థాన్ని చూసుకోవడం, అవసరమైన మేరకే అర్హులైన వారికే సహాయం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృషభ రాశి వారు వైట్ కలర్ ధరిస్తే బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, తప్పకుండా విజయవంతం అవుతుంది. ఈ మహాశివరాత్రికి ఉపోషం ఉండి స్వామివారిని మారేడు దళాలతోటి
అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మరింత మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. కనుక ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఈ ఒత్తులకున్న ప్రాధాన్యత గురించి చెప్తుంటే చాలా మంది దూది తీసుకొని కవర్లో పెట్టి డూప్లికేట్ ఒత్తులు అమ్ముతున్నారు, మోసం చేస్తున్నారు. అది మీ యొక్క మానసికమైనటువంటి భావాన్ని దెబ్బకొడుతుంది. అందుకని మీరు ఎక్కడైతే ఒత్తులు కొన్నారో ఆ షాపుతో అడగండి, నువ్వు గ్యారంటీ ఇస్తావా అని. గ్యారంటీ ఇస్తే తీసుకోండి, వాడుకోండి, భగవద్ అనుగ్రహం పొందండి.